ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో వీడియోలు చేయలేదు. కారణం ఏంటంటే నేను కొంచెం పనిలో ఉన్నాను. మా పిల్లల దగ్గరికి అమెరికాకి రావడానికి కొన్ని చేసుకుంటూ నేను ఏం చేయలేకపోయాను. ఇప్పుడు అమెరికాకి వచ్చి ఒక 10 రోజులైంది. ఈరోజు ఏషియన్ మార్కెట్కి వెళ్తే అక్కడ అన్నీ దొరుకుతాయంటే అక్కడికి వెళ్ళి కొన్ని ఇదంటారు కదా క్రాప్స్ తీసుకొచ్చాము. అవి తీసుకొచ్చి ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది నేను మా అబ్బాయికి చెప్తున్నాను. ఆ అబ్బాయే చేస్తున్నాడు, నేను పక్క నుంచి కెమెరాతో చూస్తున్నాను. అంటే మనం ఉన్నప్పుడు సరే, లేనప్పుడైతే వాళ్ళకి తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో అబ్బాయి చేత క్లీన్ చేయిస్తున్నాను అనమాట. ఇదేంటి క్రాప్స్ బాబు, చాలా గట్టిగా ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసి ఉప్పు కూడా వేసి చల్లి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఎలా చేస్తున్నానో మా అబ్బాయికి చెప్తున్నాను. ఇదిగోండి, అవంతా క్లీన్ చేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. దానికి కావాల్సింది ఎర్రగడ్డ తురుము చేసుకున్నాను. ఆ తెల్లగా కనపడేది అల్లం తెల్లగడ్డ పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, మిరప్పొడి, పసుపు పొడి, గరం మసాలా, ఉప్పు, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇది ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది ఉప్పు, పెప్పర్ పౌడర్ కూడా వేయాలి. అది వేరే బాటిల్లో ఉంది ప్రస్తుతానికి. నేను అది లాస్ట్లో కాబట్టి అదేదనమాట. అల్లం తెల్లగడ్డ పేస్ట్, మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు, ఎర్రగడ్డ, టమాటా ఆప్షనల్ అండి. ఎందుకంటే నేను వెయ్యట్లే, ఎందుకు ఫ్రైకి కొంచెం తీయదనం వస్తుందని వేయట్లేదు. వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ తీయదనంగా ఉంటాయి వస్తువులు, ఘాటుగా ఉండవు అనమాట. ఇదిగోండి, ఇది ఆయిల్, అవకాడో ఆయిల్ వాడతారు ఇక్కడ ఈ పిల్లకాయలు. సో ఈ అవకాడో ఆయిల్ వల్ల ఏమో మరి మన టేస్ట్ రాదు. ఫస్ట్ అవకాడో ఆయిల్లో ఆ ఎర్రగడ్డ తురుము వేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న వస్తువులన్నీ వేసేయడమే. ఈ యొక్క క్రాప్స్ ఎట్లాంటివంటే గట్టిగా ఉన్నాయి, మన ఇండియాలో లాగా కాకుండా. దాన్ని నేను కుక్కర్లో చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఇవన్నీ వేసి ఆ మసాలా, పచ్చి మసాలా అంతా శుభ్రంగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ క్రాప్స్ వేసేయాలి. చూసారు కదా, ఇంట్లో ఉండే అన్నీ కూడా మనం వేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించేసి ఇప్పుడు ఆ క్రాప్స్ ఉన్నాయి కదా, క్లీన్ చేసుకున్న క్రాప్స్, అది కూడా వేసేయాలి. ఇంకా నీళ్ళు ఏమొద్దండి. ఈ క్రాప్స్లో ఉండేది మనం ఆ మిరప్పొడి, పసుపొడి ఉన్న ప్లేట్లో ఉండే నీళ్ళే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రాప్స్ వేసేస్తున్నాను. చూడండి, 4 క్రాప్స్ అండి. ఎంత కాస్టో తెలీదు. మొత్తం ఇవాళ తెచ్చిన సామాన్లన్నీ ఆ గ్రాసరీ షాపులో ఏషియన్ మార్కెట్లో 30,000 అయిందంటండి. ఇదిగోండి, ఈ విధంగా కుక్కర్లో వేసి బాగా ఆ మసాలా దానికి అంటేటట్టు కొంచెం ఫ్రై చేయాలి. మామూలుగా ఇండియాలో అయితే ఒక వెడల్పాటి డబర్లో పెట్టేసి గట్టిగా మూత పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా గట్టిగా ఉన్నాయండి, సరిగా త్వరగా ఉడకట్లే. అందుకని నేను తీసి ఇది కుక్కర్లో పెట్టాల్సి వచ్చింది. అంతేనండి, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. మనం ఫ్రై కదా అనుకున్నాము. ఈ విధంగా కలిపిన తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి, విజిల్స్ వచ్చిన తర్వాత, ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంది. వాటికి మసాలాలు బాగా పట్టి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి ఫ్రై చేసుకునేదానికి ఒక బాణలి తీసుకోవాలి. దీంట్లో అవకాడో ఆయిల్, మళ్ళీ కొంచెం ఫ్రై కదా, అవకాడో ఆయిల్ వేసి, రిఫైండ్ ఆయిల్ ఏదేమన్నా తేవట్లేదు వాళ్ళు, అవే వాడతాం, అదే వాడమంటున్నారు. మనకేమో ఆ ఇండియా టేస్ట్ రాదు. సో ఈ ఆయిల్లో ఇది బాగా ఫ్రై చేయాలండి. అంతే, ఇంకేం లేదు, అయిపోయినట్టే ఫ్రై. ఆ నీళ్ళంతా ఎగిరిపోయి అది బాగా నీట్గా ఫ్రై అయిపోతుంది. ఇంకా కొంచెం ఇది అవుతుంది అనగా మనం పెప్పర్ పొడి, గరం మసాలా పొడి యాడ్ చేయడమే.
ఇంట్లో మా మనవడు రచ్చ చేసేస్తున్నాడు. ఏ వస్తువు ఇవ్వకపోయినా రచ్చ చేసేస్తాడు. ఇదిగోండి, ఇది బ్లాక్ పెప్పర్ పౌడరు. తర్వాత ఈ గరం మసాలా, ఇది మనం లాస్ట్లో వేద్దాం. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అవి రెండు ఒక స్పూన్లో తీసుకొని మిక్స్ చేసుకొని దాంట్లో వేసేయడమే. వేసేసి కలిపేయడమే. నేను ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో చేయడం వల్ల మీకు సరిగ్గా కనపడట్లేదు. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి క్రాప్స్ ఫ్రై. ఇంకా దానికి గార్నిష్కి కొత్తిమీర ఇవన్నీ ఏం అవసరం లేదు. మనం ఆల్రెడీ అన్నీ బాగా ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా గార్నిష్ అవంతా అవసరం లేదు. దీంట్లోనే అన్నీ కలిపేస్తున్నాం కాబట్టి ఇది ఫ్రై అయిపోయింది. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇక్కడ అమెరికాలో చేసే వంటలు ఏదో ఒకటి మీకు పెడుతూ ఉంటాను. చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కూడా చూశాను. ఓకే, బాయ్ అండి. ఇంకొక కర్రీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.